అందరికీ ఫస్ట్ నమస్కారం. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితికి మీ అందరి సపోర్ట్తో ఒక సెన్సేషనల్ హిట్ అయినటువంటి సినిమా టైటిల్తో మయూరి సినిమాని నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమాకి డెఫినెట్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, మా సినిమాలో ఉండేటటువంటి హీరోయిన్ ఏ సినిమాకి ప్రమోషన్కి రాదు. ఆవిడ యాక్టింగ్ చేసేస్తే పని అయిపోతూ ఉంటుంది. కాబట్టి నా రూల్ అండి అది అన్నారు. మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోవాలి, చెప్పుకోవాలి. కాబట్టి పర్టికులర్గా రిలీజ్ ముందు మీ అందరితో ఇది షేర్ చేసుకొని చేద్దామని చెప్పి ఈ ప్రెస్ మీట్. ఈ సినిమా బై లాంగ్వేజ్లో చేయడం జరిగింది. ప్రకాష్ నేను ఇద్దరం కలిసి. బేసిక్గా ఈ సినిమాని తెలుగులో హీరో నాని చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్. తను ఏదో బిజీగా ఉండి ప్రొడ్యూసింగ్ చేద్దాం అనుకొని ప్రిపేర్ అయినటువంటి సినిమా ఇది. ఆ తర్వాత ప్రకాష్ మేము కథ వింటాం, బాగుంటాం అనుకొని చేయటం. వీటన్నిటికీ మించి ఫస్ట్ సిట్టింగ్లో ఒక కొత్త డైరెక్టర్ కథ చెప్తే ఇమ్మీడియట్గా యాక్సెప్టెన్సీ ఇచ్చింది నయనతార. రేపు సినిమా మీరు చూస్తే ఎందుకు ఆ అమ్మాయి ఈ సినిమాకి యాక్సెప్ట్ చేసింది అనే దానికి మీకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఈరోజుండే గ్లామర్గా చేస్తుండేటటువంటి ఈ సినిమాల్లో ఈ టైంలో ఒక బిడ్డ తల్లిగా యాక్ట్ చేసింది ఒక క్యారెక్టర్. దీంట్లో ఇద్దరు నయనతారలు ఉంటారు. బేసిక్గా ఒక ఆవిడ మాయా, ఇంకో ఆవిడ మయూరి. సినిమా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. రీసెంట్గా కూడా మీరు న్యూస్లో చూసుంటారు, ప్రొడ్యూసర్స్ ఛాలెంజ్ చేశారని. ఈ సినిమాలో ఆ ఛాలెంజింగే మెయిన్ పాయింట్. ఓపెన్గా డేర్గా చెప్పాలంటే ఈ రోజైనా కానీ ఈ సినిమాని ఎవరైనా ఒంటరిగా థియేటర్లో కూర్చొని కానీ చూస్తే వాళ్ళు పల్స్ డౌన్ అవ్వకుండా, వాళ్ళు హై బీపీలోకి వెళ్ళకుండా కానీ ఉంటే డెఫినెట్గా మేము కూడా 5 లక్షలు ఇస్తాం. సినిమాలో కాన్సెప్ట్ అది, కానీ మేము కూడా డెఫినెట్గా 5 lakhs ఇస్తాం. అలా కానీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ముందు కంగారు పడతాడు. ఫస్ట్ మనం ఎక్కడున్నాం, ముందు అసలు మన పక్కన ఎవరూ లేరే అనే దాంతో ఏదో అయిపోతావేమో అనేటువంటి ప్రతి సీను అంత థ్రిల్లింగ్గా డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా బాగా తీశాడు. అదేవిధంగా నయనతార దీంట్లో ఒక సినీ యాక్టర్గాను, ఒక బిడ్డకి తల్లిగాను, ఇంకొక మోడర్న్ కాన్సెప్ట్లో ఉండేటటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ యాక్ట్ చేసింది. మీరు కూడా ఒక మంచి హారర్ సినిమాని మీ ప్రమోషన్ కూడా తోడైతే ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది. ఊరికనే ఏదో కామన్గా దెయ్యాలు వచ్చేసినాయి, ఏదో ఒక బ్లాక్ కర్టన్తో అలా వెళ్ళిపోయినాయి, అలాంటి మూమెంట్స్ కాదు ఈ సినిమాలో. సబ్జెక్టే అలాంటి థ్రిల్లింగ్తో మిక్స్ చేసినటువంటి, ఏదైతే ఒక కాన్సెప్ట్లో వెళ్తే ఇంకో కాన్సెప్ట్ ఎదురవుతూ ఉంటుంది ఎదురుగా, అలాగా చేసినటువంటి ఈ సినిమా. దానికి మీ ప్రమోషన్ నాకు అవసరం. డెఫినెట్గా మీరు సినిమా చూసిన తర్వాత సార్ మీరు మంచి సినిమా చేశారని చెప్పి మీరందరూ నన్ను ప్రశంసిస్తారు. డెఫినెట్గా ఎల్లుండి మీరందరూ విత్ ఫ్యామిలీస్తో మీరు చూడాలి. ఇట్స్ ఏ యూఏ సినిమా. ఎక్కడా వల్గారిటీ ఉండదు. ఓన్లీ థ్రిల్లింగ్ మైండ్ గేమ్ సినిమా అంతే తప్పితే ఎక్కడ డబల్ మీనింగ్ డైలాగులు కానీ అలాంటివి ఉండేది కాదు. ఎంటైర్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. బట్ బాగా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారో పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకంటే తెలియజేస్తూ థ్యాంక్స్. కోట్ అవుతుంది. ఎందుకనంటే
ప్రస్తుత ట్రెండ్ అంతా ఆడియన్స్ కూడా ఏంటంటే ఒక చేంజ్ అనమాట. ఒక బాహుబలో లేకపోతే శ్రీమంతుడు అలా చూస్తుండే టైంలో ఈ లాస్ట్ 6 months నుంచి నాకు తెలిసి ఈ 1 yearలో ఎక్కువ దెయ్యాల సినిమాలే బాగా వర్కౌట్ అవుతున్నాయి. అంటే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పాత రోజుల్లో కూడా విఠలాచారి గారి సినిమాలు వాటిల్లో ఉండేవి, అప్పుడప్పుడు వచ్చేవి. ఇప్పుడు టెక్నిక్ అనేది బాగా వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాజెక్ట్ చేయడానికి గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత మంచి అడ్వాంటేజ్ అయింది. ఏదైనా జనాలకి మెచ్చే సినిమా తీయటమే, అది హారరా, ఎంటర్టైన్మెంటా, లేకపోతే ఫ్యామిలీ డ్రామానా, ఏదైనా కూడా ఫస్ట్ థియేటర్లో కూర్చున్న ఆడియన్ ఎంజాయ్ చేయాలి. అతనికి తర్వాత వచ్చే సీన్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేటటువంటి థ్రిల్ సినిమా తీయగలిగితే అది ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అయినా, ఆల్ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు కూడా డెఫినెట్గా తర్వాత సీను వాళ్ళు ఇమేజ్ చేయనటువంటి సూపర్ హిట్లన్నీ అలానే ఉంటాయి. ఆడియన్స్ ప్రస్తుతం యూత్ అంతా మాత్రం హారర్ సినిమాల మీద ఉన్నారు. జెన్యున్గా చెప్పాలంటే మన తెలుగులో హారర్ సినిమాని బాగా ఇంట్రెస్టింగ్గా తీద్దామనేటటువంటి కాన్సెప్ట్ థింకింగ్ ఉండేటటువంటి రైటర్స్ డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు. ఓపెన్గా చెప్పాలంటే అదొక విజన్, దాన్ని ఆలోచించడం. రాంగోపాల్ గారు స్టార్ట్ అయ్యారు, ఆయన ఇది చేశారు, కానీ తర్వాత ఆయన రీసెర్చ్లోకి వెళ్ళిపోయేసి వాటిని ఇలా కూడా తీసేయచ్చు, అలా కూడా తీసేయచ్చు అని చెప్పి తీయటం వల్ల కొంచెం ఇదైంది. డెఫినెట్గా బెస్ట్ థ్రిల్లర్ తీయగలిగిన ఆయనే రాంగోపాల్ గారు. చాలా నాట్ ఓన్లీ థ్రిల్లర్ సార్, దీంట్లో సెంటిమెంట్ కూడా చాలా బాగుంటుంది. లేడీస్కి బాగా ఫీల్ అయ్యే ఒక మదరు కిడ్కి ఉండేటటువంటి, తల్లి బిడ్డకు ఉండేటటువంటి అటాచ్మెంట్. వాళ్ళు లేడీస్ అయితే మాత్రం సార్ ఈ సినిమా మీరు హారర్ ఇదనేదే కాదు ఫ్యామిలీస్ బాగా వస్తారనేది మాత్రం వాళ్ళు చెప్పారు. యూఏ నో కట్ అండి పిక్చర్లో. కాకపోతే సబ్జెక్టే హారర్ బేస్డ్ కాబట్టి దెయ్యాలు అవి మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఆ యూఏ ఇవ్వాలి, లేకపోతే క్లీన్ యూ ఇవ్వాల్సిన సినిమా అనేది వాళ్ళ ఫీలింగ్. వాళ్ళు చాలా హ్యాపీ. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో సినిమా ఎంటైర్ ఫ్యామిలీ బాగా హార్ట్ టచ్ అయ్యేటటువంటి ఇది నయనతార ఎక్స్ట్రాడినరీగా చేసింది. మీ అందరి సపోర్ట్తో వినాయక చవితితో మంచి ఆరంభం మనకి, ఎందుకంటే ఫస్ట్ పండుగ ఆరంభం బాగా కావాలని మీ హెల్ప్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.